ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం వెల్లడించిన సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు. చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని జోస్యం. వ్యర్థ నిర్వహణ ఖచ్చితంగా జరగాలి. సంబంధిత శాఖ అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్. విజయవాడ సితారా గ్రౌండ్స్ జలకన్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం. పూర్తిగా దగ్ధమైన అన్ని స్టాల్. రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కోవిడ్ అనంతర పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత, వర్క్ ఫ్రం హోం ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ 4.4 ఈ దిశగా గేమ్ చేంజర్ కానుంది అని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టెమ్ కోర్స్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం. సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు తెలియజేశారు. స్టెమ్ కోర్స్ రంగాల్లో వృద్ధ అవకాశాలను కల్పించేందుకు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కోవిడ్ అనంతర పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత, వర్క్ ఫ్రం హోం ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు. రిమోట్ వర్క్, అలాగే కోవర్కింగ్ స్పేస్, సైబర్ హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయన్నారు. ఇవి వ్యాపారులు, ఉద్యోగులకు సమర్థవంతమైన ఫలితాలు అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని, జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ 4.4 ఆ దిశగా గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడా. ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మన పిల్లలందరూ బాగా తయారయ్యారు. ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏఐ శాసిస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక 20కి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. నేను అందుకే డాక్టర్స్ అందరూ మీరు ఇక్కడ ఉన్నారు. డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది. భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద. భాస్కర్ రావు కిమ్స్ లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా, ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది. డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, నా హాస్పిటల్ ఈ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు, నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు 100% పర్ఫెక్ట్ గా వస్తాయి. నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతి తొందరలోనే డేటా కింగ్ గా హెల్త్ లో భాస్కర్ రావు తయారు కాబోతున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒకసారి డేటా వచ్చిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే రియల్ టైం డేటా అన్ని ఐఓటీలు వచ్చేసాయి, వేరబుల్స్ వచ్చేసాయి. ఈ రోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీరు చూస్తే ఆపరేషన్ చేస్తా ఉంటే ఏఐ ద్వారా మీకు మొత్తం గైడ్ చేసే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ గా చేయి, ఇక్కడే ప్రేషన్ ఉంది, ఇక్కడ చేయాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితికి వస్తా ఉంది. దీని వల్ల ఏం జరుగుతుందని మీరు ఆలోచిస్తే ఈ డేటా, ఈ యొక్క గైడెన్స్ వల్ల మామూలు డాక్టర్ కూడా ఎక్స్ట్రార్డినరీ ఆపరేషన్
చేసే పరిస్థితికి వస్తున్నాడు. అలాంటి నాలెడ్జ్ వచ్చేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, డెడ్లీ కాంబినేషన్ టెక్నాలజీస్ అన్ని కూడా సౌండ్ గా వచ్చాయి. ఇంకొక పక్క నాలెడ్జ్ కూడా మెచ్యూరిటీ వచ్చింది, డేటా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. రియల్ టైం అప్లికేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎక్కడున్నా మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం రియల్ టైం లో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే భవిష్యత్తులో భారతీయులు నాకు ఏ మాత్రం మనం లేదు, అద్భుతాలు సృష్టించబోతున్నారని మరొక్కసారి ఈ సభలో మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలకిచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014-19 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. ఆ టైంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచింది. లంచాలకు తావు లేకుండా 2.71 లక్షల కోట్ల డీబీటీ చేశాం. కోవిడ్ వల్ల ఆదాయం తగ్గినా హామీలు అమలు చేస్తామన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామన్నారు. మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. మన హయాంలోని పథకాలని రద్దు చేశారు. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్ధం, మోసం. మొన్నటి మనకు 10% ఓట్లు మాత్రమే తగ్గాయి. కారణం వరిలా నేను అబద్ధాలు చెప్పుకోవడం లేదు అన్నారు జగన్. ఇక కార్యకర్తలు ప్రజలందరి మనసులో ఉన్నాడు. రాజకీయాల విలువలు, విశ్వసనీయత ఉండాలి. మీ జగన్ మరొక 25-30 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటాడు. మనం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని జగన్ పేర్కొన్నారు. ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా? ఈరోజు లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్, ఇసుక స్కామ్, ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మైనింగ్ జరగాలన్నా, నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా, ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఆయనకింత ఇవ్వాలా, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఇవ్వాలా. ప్రతి విషయంలోనూ స్కామ్. నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ ముందటనే పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుట. ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని, ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద 111 సెక్షన్ పెట్టి, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ 6 ఇవ్వడం లేదు, ఎందుకయ్యా సూపర్ 7 ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను, చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ జైలులో పెట్టి 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి, రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో, ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత 2.5 సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం. అందుకే పాలనలో ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది. కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా
ఖచ్చితంగా సేకరించిన వ్యర్థాలను నిర్వహణ సక్రమంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కొత్త వంతెన జంక్షన్, సామమూర్తి రోడ్డు, అదిత్ సింగ్ నగర్, గార్బేజ్ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిత్యం ఇంటి వద్దనే వ్యర్థాల సేకరణ ఖచ్చితంగా జరగాలని, సేకరించిన వ్యర్థాలను అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లో వ్యర్థ నిర్వహణ సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అక్కడున్న ఎంఆర్ఎఫ్ ప్లాంట్ పనితీరు పరిశీలించారు. వ్యర్థ నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకూడదని, సేకరించిన వ్యర్థాలను క్రమం తప్పకుండా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో సక్రమంగా వ్యర్థ నిర్వహణ జరగాలని, వ్యర్థాల నుండి ఎరువులు తయారు చేసే ప్రక్రియ, పూల వ్యర్థాల నుండి అగరబత్తులు చేసే ప్రక్రియ, కొబ్బరి బొండాల వ్యర్థాల నుండి కొబ్బరి పీచుదారని ఉత్పత్తులు తయారీ ప్రక్రియ నిత్యం జరుగుతూ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానెట్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, ఇన్ఛార్జ్ వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసుపాదం సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ సితారా గ్రాండ్స్ జలకన్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎగ్జిబిషన్ లో వంట సామాగ్రి గ్యాస్ బండలో ఉండడంతో గ్యాస్ బండ్లు భారీగా పేలుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో స్టాల్స్ అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై హోమ్ మినిస్టర్ అనిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు అని పోలీసు అధికారులు మంత్రికి వివరించారు. మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. ఇక ఘటనా స్థలానికి మేయర్ భాగ్యలక్ష్మి, వైసీపీ నేత ఆసిఫ్ చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని తెలియజేశారు. లేబర్ కాలనీ ఇండోర్ స్టేడియము గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, స్థానికంగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళ కానీ ఇక్కడ కార్పొరేషన్లోన 6 కోట్లు మేము ఇండోర్ స్టేడియము డెవలప్మెంట్ కోసమని శాంక్షన్ చేయటం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత వెనక మళ్ళీ ఇండోర్ స్టేడియం ఒకటి మనం కన్స్ట్రక్షన్ చేశాము. అలాగే ఇక్కడ వాకింగ్ ట్రాక్ వేయడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ చుట్టూ వాల్ ఒకటి నిర్మించడం జరిగింది. త్వరితగతిన స్టేడియం ఒకటి నిర్మించి మన వెస్ట్ నియోజకవర్గంలో అటు సెంట్రల్లోన స్టేడియంస్ ఉన్నాయి, అలాగే ఈస్ట్లోన స్టేడియంస్ ఉన్నాయి. వెస్ట్ నియోజకవర్గంలోన పిల్లలు ఆడుకోవటానికి కానీ, లేకపోతే ఇండోర్ స్టేడియంలు కానీ, లేకపోతే వాకింగ్ ట్రాక్లు కానీ, లేకపోతే సైక్లింగ్ ట్రాక్లు కానీ లేకపోవటము, పిల్లలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ స్టేడియం డెవలప్మెంట్ అన్నది మేము చేపట్టడం జరిగింది. గత 7 నెలల కాలంగా పూర్తిగా స్టేడియం డెవలప్మెంట్ అన్నది ఆగిపోయింది. ఇండోర్ స్టేడియం కూడా 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇండోర్ స్టేడియం పనులు కూడా ఆపేసి గత 5 నెలల క్రితం ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఒక పిల్లోడు చనిపోయినాడు, అప్పుడు ఆపినారు. మళ్ళీ 5 నెలలు తిరగకుండా మళ్ళీ స్టేడియంకి మళ్ళీ ఇంకో ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇచ్చారు. ఎగ్జిబిషన్ పెట్టారు. జనవరి 28వ తారీఖు కల్లా ఈ ఎగ్జిబిషన్ పర్మిషన్ అనేది అయిపోయింది. కానీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు ఎగ్జిబిషన్ నడుస్తున్నా కానీ ఏమీ తెలియనట్టు ఇటు మా కార్పొరేషన్ సిబ్బంది కానీ, అలాగే ఫైర్ సిబ్బంది కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు తెలియనట్టు కళ్ళు మూసుకొని ఉన్నాయి. ఈరోజు ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే ఒక స్కూల్ ఉంది. అలాగే చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. నివాసంలో ఉన్న మధ్యలో ఉన్న ప్లేస్ ఇది. అలాంటి ఇళ్లల్లోన ఈరోజు ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ పోయినాయి. వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? ఒకవేళ ప్రాణ నష్టం కానీ జరిగితే ఆ గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఈరోజు పెళ్ళాయో ఆ గ్యాస్ సిలిండర్ ఒక్కటి వెళ్ళి ఆ స్కూల్ మీద పడినా, అక్కడ పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగినా ఎవరు దీనికి సమాధానం చెప్తారు? గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోన 5 ఏళ్ల కాలంలోన ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టడం కానీ, లేకపోతే ఎవరికైనా పర్మిషన్ ఇవ్వడం కానీ ఏనాడు జరగల. సితారా సెంటర్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు మధ్యాహ్నం ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాన్ని వెంటనే ఫైర్ ఇంజిన్ రప్పించి ఫైర్ వెంటనే ఆర్పించడం జరిగింది. ఇది ఎలా జరిగింది అనేది చూడాలి. కొంతమంది అయితే వంట చేస్తున్నప్పుడు జరిగిందని చెప్తున్నారు, కొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అన్నారు. అది వెరిఫై చేస్తున్నాం. దీనికి అయితే లాస్ట్ మంత్ 28 వరకు పర్మిషన్స్ ఉన్నాయి. తర్వాత మాకు ఎక్స్టెన్షన్ పర్మిషన్ పెట్టుకున్నాం కొన్ని నెల రోజులకి. మేమైతే పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేసి మేము పోలీస్ సైడ్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ ఫైర్ వాళ్ళు ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేయాలి. ఇక్కడ అయితే ఏ విధంగా ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు.
పక్క షెడ్లో పైరక్షణ పక్క షెడ్లో బర్డ్స్ ఉన్నాయి, లవ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. వాటిని అన్నీ మేము వచ్చి పక్కకి తరలించడం జరిగింది. ఇక ఓన్లీ ప్లాస్టిక్ సామాన్లు అయ్యే షాపుల్లోనే యాక్సిడెంట్ జరిగింది. మిగతా షెడ్లో ఏ విధమైన నష్టం జరగలేదు. ఎవరికైనా గాయాలైనాయి? ఎవరికి ఏ విధంగా గాయాలు జరగలేదండి. ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. అంటే సిలిండర్లు పేలినాయి అంటున్నారు కదా, సిలిండర్లు సిలిండర్ అంటే ఫస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయండి, అవి సిలిండర్ పేలినాయి. గ్యాస్ సిలిండర్ ఉన్నాయా లేదా అని చూడదగ్గర గ్యాస్ సిలిండర్లు ఏం కనపట్టలేదు. గ్యాస్ సిలిండర్లు అయితే ఇక్కడ ఏం కనపట్టలేదు. పోలీస్ సైడ్ మేము ఇచ్చామండి, మిగతా ఏమైనా వెరిఫై చేయాలి. 28 వరకు అయితే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇచ్చారు. అది ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు. ఎక్స్టెన్షన్ పెట్టుకున్న దానికి అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చారా లేదని మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. టోటల్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎంత ఆస్తి నష్టం జరిగే అవకాశం? తెలియదు, చూడాలమ్మా. షాప్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తే కానీ నా నష్టపరిహారం మనకి ఎంత అనేది తెలియదు. వాళ్ళ షాప్ వాళ్ళు రావాలి, దాన్ని బట్టి మాకు నష్టం అంచనా వేయడం జరుగుతుంది. సుమారు ఏ డేట్ వరకు కూడా పర్మిషన్స్ ఉన్నాయి సార్ వీళ్ళకి? లాస్ట్ మంత్ 28 వరకు ఉంది, ఇంకో 28 రోజులు పెట్టడం జరిగింది. దగ్గర ఉన్న ఈ యొక్క ఎగ్జిబిషన్ ఫైర్ అవ్వడం జరిగింది. ఇది ప్రజలకి ఏమాత్రం ఇక్కడ అన్ని విధాలుగా ఒక ఇళ్ల మధ్యలో ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. అలాగే ఇండోర్ స్టేడియం ఉంది. ఆ ఇండోర్ స్టేడియం 80% ఇండోర్ స్టేడియంను అభివృద్ధి చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలో. మరి ఆ యొక్క ఇండోర్ స్టేడియంని వదిలేసి ఈ యొక్క ఎగ్జిబిషన్కి పర్మిషన్లు ఇవ్వడం, గత జనవరిలోనే ఈ యొక్క ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయినా సరే దాన్ని మళ్ళీ పర్మిషన్ ఇచ్చి ప్రజల ప్రాణాలకి గాలిలోకి వదిలేసి ఇక్కడ పక్కనే ఒక స్కూల్ ఉంది. ఆ పిల్లలందరూ ఈ పొగ మంచుకి అంతా పిల్లలందరూ బయటకు పరిగెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ గ్యాస్ బండ్లు పేలిని. అలాగే ఇళ్ళ మధ్యలో ఉండడం వల్ల చాలా వరకు ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీద పరిగెట్టడం జరిగింది. ఇలాంటి ఏరియాలో ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. కేవలం కాసులు కక్కుర్తిపడి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కూడా గాలికి వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చేయడం. ఇక్కడ వాకింగ్ ట్రాక్లు నిర్మిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో కోట్లాది రూపాయలు లక్షలతో ఖర్చు పెట్టి ఇక్కడ ఇండోర్ స్టేడియం కడుతుంటే ప్రజల కోసం ఏదో వాకింగ్ ట్రాక్ ఉంటుంది, పిల్లలకి ఒక మంచి ఆహ్లాదకరమైన ఏరియాలో కట్టాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ హయాంలో కడుతుంటే దానికి కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వడం. ఎవరైతే కాసులు కక్కుర్తిపడి అధికారులు ఈ యొక్క పర్మిషన్ ఇచ్చారో వాటి మీద చర్యలు ఉంటాయి. తప్పకుండా మేము కార్పొరేషన్ వారి మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తప్పవని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గ్యాస్ బండ్ ఒకటి ఫైర్ అయ్యి ఇక్కడ మంటలు వ్యాప్తే సందర్భంలో మేమందరం దగ్గరలో ఉంటాం. అందరం ఇక్కడికి వచ్చి వారికి తగ్గట్టు వాళ్ళ స్థాయిలో వాళ్ళు సేవలు చేసి ఇక్కడ ఉన్న వస్తువుల్ని గ్యాస్ బండ్లను కొన్నింటిని బయటికి తీశారు. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకి కానీ అగ్నిమాపక సిబ్బందికి కానీ పోలీసు యంత్రానికి కానీ అందరికీ ఇన్ఫామ్ చేసాం మేము. వాళ్ళందరూ కూడా సకాలంలో స్పందించి వెంటనే అందరూ వచ్చి ఇక్కడ ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగకుండా వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ పని వాళ్ళు చేశారు. నిజంగా పోలీస్ సిబ్బందికి కానీ అధికార యంత్రాంగానికి కానీ అగ్నిమాపక సిబ్బందికి కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అన్నింటిలో కీలక పాత్ర జన సైనికులందరూ మాత్రం వాళ్ళ ప్రాణాలు తెగించి ఫస్ట్ ఇక్కడ ఉన్న గ్యాస్ బండ్లు అన్నీ మేమే బయటికి చేరేసాం. ఫైర్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ అన్నీ మేమే దగ్గరుండి అంతా వాళ్ళకి సహాయం చేసాం. మాకు తోచిన సహాయం, మా చేతనైన సహాయం మేము చేసాము. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు యుగంధర్ రాజేంద్ర తదితరులు డిమాండ్ చేశారు. హనుమాన్పేట దాస్త్రి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22న శ్రీకాకుళంలో జరిగిన అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర 22వ మహాసభలు ఘనంగా జరిగాయని చెప్పారు. ఈ సభలలో 91 మంది నూతన సమితిని సభ ఎన్నిక జరిగిందన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా యుగంధర్, కార్యదర్శిగా పరుచూరి రాజేంద్ర, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి సంతోష్ కుమార్ ని ఎన్నుకున్నట్లుగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు 3,000 భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. మొదటి సంతకం అని చేసిన మెగా డిఎస్సీ పేపర్లకే పరిమితమైందన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగ సమస్యలపై చర్చించి ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నిరుద్యోగ భర్తీకి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఉద్యమించాలని మహాసభ తీర్మానించినట్లుగా వారు వెల్లడించారు. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఫిబ్రవరి 6 నుండి 9వ తారీఖు వరకు 4 రోజుల పాటు ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీకాకుళంకు చెందినటువంటి యుగంధర్, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కాకినాడకు సంబంధించినటువంటి సిహెచ్ గీత, అదేవిధంగా మరొక ఉపాధ్యక్షులుగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రభాకర్, మరొక ఉపాధ్యక్షులుగా తిరుపతికి సంబంధించినటువంటి కత్తి రవి,
అదేవిధంగా కార్యదర్శిగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పరుచూరి రాజేంద్ర బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జి సంతోష్ కుమార్, సహాయ కార్యదర్శులుగా షేక్ సుబానీ పల్నాడు జిల్లా నుండి, జి నాగరాముడు నంద్యాల జిల్లా నుండి, కె శ్రీనివాసులు కర్నూలు జిల్లా నుండి, కోశాధికారిగా విశాఖపట్నంకు సంబంధించినటువంటి రాంబాబులతో పాటు 91 మందితో నూతన సమితిని మహాసభ ఎన్నిక చేయడం జరిగింది. ఈ మహాసభలో అనేక చర్చల అనంతరం 31 అంశాలపై భవిష్యత్తులో ఉద్యమించాలి అనే తీర్మానాలని ఆమోదించడం జరిగింది. ఈ మహాసభ సందర్భంగా నూతన నాయకత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా యువకులం పాదయాత్ర ద్వారా ఉన్నటువంటి నారా లోకేష్ గారు నిరుద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించేటటువంటి బాధ్యత మాది, ఏటా 20 లక్షల ఉద్యోగాలు కల్పనే కూటమి ప్రభుత్వం అని చెప్పేసి హామీ ఇచ్చారు. మొదటి సంతకం డిఎస్సి మీద చేస్తామన్నారు. కానీ మొదటి సంతకం డిఎస్సి మీద చేసినప్పటికీ ఇప్పటికీ 7 నెలలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 30 కేబినెట్ సమావేశాలు పూర్తయినా కూడా డిఎస్సి గురించి ఎటువంటి నోటిఫికేషన్ వెలువడలేదు. ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతూ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి భయం. అక్క నమస్తే అక్క. నా పేరు ఎం యుగంధర్, ఏఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. మన శ్రీకాకుళంలో 4 రోజుల పాటు 6 నుండి ఫిబ్రవరి 6వ తేదీ 9 వరకు నేను రాష్ట్ర మహాసభల్లో నూతనంగా ఎన్నిక చేయబడ్డాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు వాలంటరీ వ్యవస్థ 2,60,000 మందిని కొనసాగిస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు గాలికి వదిలేసింది. అలాగే ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేస్తున్న 15,000 మంది, ఈరోజు ఏపీ బెవరేజ్ కాంట్రాక్టర్ పేరు మీద 15,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం జరిగింది. వాళ్ళని కూడా నడి రోడ్డు మీద వదిలేసి ఈరోజు గవర్నమెంటు చర్చలు జరుపుతాము, వాళ్ళతో మాట్లాడతాము, వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం. అలాగే ఏపీ బెవరేజ్లో పనిచేస్తున్న 15,000 మందిని కొనసాగిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు విపరీతంగా ఉన్నాయి. అవి తక్షణమే పరిష్కారం చేసి బ్యాక్లాగ్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మెడికల్లో విపరీతంగా ఏజెన్సీల తరఫున విపరీతంగా అమ్ముకోవడం జరుగుతుంది. కొత్త విధానాన్ని తీసుకొచ్చి మెడికల్ ఏజెన్సీ వ్యాపారంగా మారిపోయి ఈరోజు విచ్చలవిడిగా మెడికల్ ఏజెన్సీలు తయారైపోయి పుట్టగొడుగుల్లాగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైందవ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్కు బయలుదేరి వెళ్లారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అలాగే యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ దేవాలయాలను పవన్ దర్శించుకోనున్నారు. ఇక ఈ 3 రోజుల యాత్రలో కేరళ, తమిళనాడులోని 7 క్షేత్రాలను సందర్శించనున్నారు. వాటిలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభమేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉండగా గతంలో మొక్కుకున్న మొక్కులు కూడా పవన్ తీర్చుకోనున్నారు. For Kerala, when I was on teen, I used to come for Shabarimala, and for certain Ayurvedic treatments I used to come. I had a great passion for Karali once when I was sick, but I didn't have the money then to that kind of money to come here and learn, and I regret that. That's why I know there's a great Siddhartha system is there. Is this purely a pilgrim visit? Yeah, it is purely pilgrimage, and coming here to Agastya Ashram, I have a lot of spinal injuries. I have a whiplash injury, and it is causing a lot of numbness and some issues are there. So I extended as a kind of to seek a medical advisor. Okay. But this is predominantly I'm going for this is the last 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya Ashram and Parshurama Ashram to pay my respects and to seek blessing. Even though this is a pilgrim visit, many say that as part of a BJP South campaign for the upcoming constituent elections. Is this true? No. No. Maybe it might be read like that, but actually it is not.
Okay, now I want to say that there's a Tirupati Laddu issue. No? Many devotees are from going to Tirupati on a daily basis, and 4 of are arrested by the SIT team. So, what do you want to say to the devotees that is going to Tirupati from Kerala? I said, so Lord Balaji is for the entire, every Hindu, every nook and corner of this nation and the world, and especially from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate, and people who seek money, and people should not seek money from temples and everything, but this is a sad state of affairs. And I felt personally quite bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested. And we'll make sure that in future it will never occur. And I'll take this message to AP also. రాష్ట్ర అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేస్తూ వారికి దిశ నిర్దేశించే విధంగా మరియు రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు కార్యదర్శుల సమావేశం జరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయ ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రులను కార్యదర్శులను కార్యోన్ముఖులుగా చేసే విధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలని సమావేశంలో జారీ చేయడం జరిగిందన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ను వేగవంతం చేయాలని, ఫైనాన్స్ కు సంబంధించినవి మినహా మరే ఇతర ఫైళ్లు పెండింగ్ లో ఉండకూడదని స్పష్టం చేశారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఫైనాన్స్ కు సంబంధించిన ఫైళ్లను సీఎస్ తో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఆఫీస్ అమలుపై సమీక్షతో ఈ మాసాంతానికల్లా అన్ని శాఖలు ఈ ఆఫీసుకు అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రజల సమస్యలను ఓపికగా వినాలని, వారితో దురుసుగా ప్రవర్తించవద్దని, వారి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ వాటి తక్షణ పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమస్యలు మీ దృష్టికి తీసుకురావచ్చు, మన దృష్టికి, మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు, అయితే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలు తీసుకురావచ్చు. వాటన్నిటినీ కూడా ఓపికగా విని అక్కడికక్కడ సత్వరంగా పరిష్కరించగలిగిన సమస్యల్ని పరిష్కరించి, ఏదైనా సరే లీగల్గా కానీ విధానపరంగా కానీ ఉంటే వాటి మీద కూడా దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో దురుసుగా వ్యవహరించకూడదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించి స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసరించి 15% గ్రోత్ రేట్ని సాధించడానికి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ $42,000 అచీవ్ కావటానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ని మెరుగుపరుచుకోవాలో దాని మీద బలంగా ఆలోచించాలి. ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా, మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్టీబీ $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం. 25-26 బడ్జెట్ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 25-26 బడ్జెట్ తయారు కాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవటానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి తెలంగాణతో పోలిస్తే జిఎస్డిపిలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు. జిఎస్డిపి లక్ష్యాలు చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. జిఎస్డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా
చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరుపై మరి ముఖ్యమంత్రి గారు చాలా క్రిటికల్గా కూడా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ, హోమ్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్ విభాగాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. దీంట్లో కొన్ని లీగల్గా ఉన్నా కూడా రిపీటెడ్గా కొన్ని సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. అంటే ఎక్కువగా ఉన్నాయని కాదు, కానీ ఇది ప్రజా సంబంధమైన డిపార్ట్మెంట్స్ కాబట్టి దీంట్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ ఫిర్యాదులు కూడా పరిష్కరించడం జరిగింది. కాకపోతే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సమస్యలకి పరిష్కారం లభించలేదు కాబట్టి ఎక్కువగా రావటం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మరి బాధ్యతగా మరి పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పెన్షన్ పంపిణీ గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీని తలదన్ని రాజధాని నిర్మిస్తామన్న ప్రధాని మోదీ ఆ హామీని విస్మరించారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని, హోదా ద్వారా పరిశ్రమలు వస్తాయని, కానీ హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేశారన్నారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకపోగా అరాచకాలు, దాడులు, ప్రతిపక్ష నేతల దాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. గత పాలన అరాచకాల కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. విజయవాడలో మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ అంటూ అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 17 లక్షల జనాభా ఉన్న విజయవాడ నగరానికి, 25 లక్షల ఉన్న విశాఖ నగరానికి మెట్రో రైల్ అవసరమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మూగ ప్రజలు, చెవిటి ప్రభుత్వం ఉంటే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యం కాదు అన్నారు. 90 లక్షలు ఉన్న హైదరాబాద్లో మెట్రోకి 6,000 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు. తక్కువ జనాభా ఉన్న బెజవాడకు మెట్రో అవసరమా అని ప్రశ్నించారు. మెట్రో వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందన్నారు. అంతకుముందు అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని వదిలిపెట్టుకుని యువతలకు వచ్చాం. శంకుస్థాపన చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీని మించిన రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఏర్పడేదానికి తన వంతు సహకారం చేస్తాను అని చెప్పారు. కానీ తాను చేసిన వాగ్దానాన్ని మర్చిపోయారు. మర్చిపోవటమే కాకుండా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గడ్డు ఆర్థిక పరిస్థితులలో నిలదొక్కుని తిరిగి వేగంగా అభివృద్ధి చెందాలి. అందుకొరకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అది అమలైతే మన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చేదానికి అనేకమైనటువంటి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడానికి, దానివల్ల కొత్త పరిశ్రమలు వస్తానికి అవకాశం కలిగి ఉండేది. దానిని కూడా మనకి ఇవ్వకుండా అన్యాయం చేశారు. నిత్యం క్షామంతో బాధపడేటటువంటి రాయలసీమ, అలాగే చాలా అధిక వర్షపాతం 1000 మిల్లీమీటర్ల పైన వర్షపాతం వార్షికంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో ప్రకృతి కరుణించిన ఆ ప్రాంతంలో సరైనటువంటి విధంగా సాగునీటి వనరులు అభివృద్ధి కాకపోవటం, పరిశ్రమలు ఏర్పాటు కాకపోవటం, దాంతో వలసలకి వెళ్ళవలసిన పరిస్థితులు కల్పించబడ్డాయి. ఇటువంటి నేపథ్యంలో గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా అరాచకం, అడ్డగోలు పరిపాలన, భూ కబ్జాలు,
ప్రతిపక్షాలు విజయవాడ లయోలా కళాశాలలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో గ్రీన్ బీ సంస్థ ఆధ్వర్యంలో ట్రెజరర్ హంట్ నిర్వహిస్తున్నట్లుగా సంస్థ సీఈఓ పవన్ కుమార్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో లయోలా కళాశాల విజువల్ కమ్యూనికేషన్ హెచ్ఓడి రాయప్పతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వల్ల వచ్చే లాభాలపై విద్యార్థులకు తెలియచెప్పేందుకే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలానికి సంబంధించి ప్రకృతి మార్పు వంటి అంశాలను తెలియచెప్పే విధంగా పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని ప్రకృతి గురించి తెలుసుకోవాలన్నారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విజువల్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. పవన్ ఈ ఐడియాని ఫ్లోట్ చేసినప్పుడు ఈ ఐడియా అనేది చాలా సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ ఐడియాని పిల్లల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఈ ఐడియాస్ని మనం ఫ్లోట్ చేసి వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగినప్పుడు మనం సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామనేటువంటి అవగాహన మాలో కూడా కలిగింది. కాబట్టి మేము దీన్ని కొలాబరేట్ చేస్తూ మా కళాశాల మరియు ఇతర స్కూల్స్, కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థులకు దీని పట్ల అవగాహన ఇద్దామనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి మేము కొలాబరేట్ చేయడానికి ముందుకు వస్తున్నామండి. పవన్ గారి ఈ ఐడియాలు పిల్లల్ని మరి ముఖ్యంగా ఇప్పుడు చదువులో ఒత్తిడికి ఉన్నటువంటి ఈ సమయంలో మరి ముఖ్యంగా ప్రకృతికి మనం ఏం చేస్తాం, ప్లే వే ఆఫ్ లెర్నింగ్, సెన్సోరియల్ లెర్నింగ్ అని అంటున్నాడు. ఈ అన్నిటిని కూడా ఒకే చోట పిల్లలకి ఒక అనుభూతిని కలిగించినప్పుడు ఈ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది మనం చేసిన వాళ్ళం అవుతామనేటువంటి ఉద్దేశం మాలో కూడా కలిగింది. కాబట్టి దీనిలో మేము పార్టిసిపేట్ చేయడానికి మా విద్యార్థులని ఈ అవకాశాన్ని ఇవ్వడానికి మేము సంతోషంగా. And I'm the founder and CEO of Zero Loss Solutions Private Limited. So రాబోయే 14th, 15th, 16th ఆంధ్ర లయోలా కాలేజ్లో ప్రకృతి పండుగ ఈ వ్యాలంటైన్స్ డే రోజున, ప్రేమికుల రోజున ప్రకృతిలో ప్రేమతో పడితే మనకు వచ్చే లాభాలు ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఇంతవరకు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో మేము ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఆదిత్య 369 సినిమాలో లాగా ఒక టైం ట్రావెల్ బేస్డ్ మీద ఈవెంట్ చేస్తున్నాము. సో పాస్ట్లో 1990 ఆ కాలంలో మనం ప్రకృతితో పాటు కలిసి మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్తో జనాలు హ్యాపీగా, హెల్దీగా ఎలా ఉన్నారు, రైట్. ప్రజెంట్ టైం లైన్లో మనం టెక్నాలజీతో పాటుగా కలిసి సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేస్తున్నాము, లైక్ సోలార్ టెక్నాలజీ కావచ్చు, హైడ్రోపానిక్స్ అని చెప్పేసి, వర్టికల్ ఫార్మింగ్ అని చెప్పేసి ప్రకృతికి దగ్గరగా ఉండడానికి టెక్నాలజీ ఎలా సహాయపడుతుంది అనేది చూపిస్తాము. అండ్ 3వ టైం లైన్లో 2100వ సంవత్సరంలో ఈ డిస్కనెక్షన్ ఫ్రమ్ నేచర్ అనేది ఇలా కొనసాగుతూ ఉంటే వచ్చే ఇంపాక్ట్ ఏంటి, హ్యుమానిటీ ఎలా బతకబోతున్నది అనేది థీమ్ అన్నమాట. సో పిల్లలకి, యంగ్స్టర్స్కి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం అని చెప్పి దీంట్లో గేమ్స్, పజిల్స్, రిడిల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ సస్టైనబుల్ ఇన్ దిస్ ఈవెంట్. సో మేము చేసే డెకరేషన్స్ కావచ్చు, మేము వాడే ప్రతి ఒక్క వస్తువు వేస్ట్ నుంచే తీసుకొచ్చి అందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ చూపించినట్లు వీల్ క్రియేట్ ఆల్ దీస్ ఆర్ట్ క్రాఫ్ట్స్ అనమాట. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వాళ్ళతో పాటు కొలాబరేషన్ చేస్తూ ఆ స్టూడెంట్స్ అందరూ వాలంటీర్స్గా పనిచేస్తూ ఈ ఆర్ట్ క్రాఫ్ట్స్ అన్నిటినీ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక 3 డే ఈవెంట్ అండ్ అందరూ తప్పకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి ప్రకృతి యొక్క బెనిఫిట్స్ని, ప్రకృతిని పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఉదయం గంగా పార్వతీ సమేతుడైన మల్లేశ్వరుడు పురవీధిలో ఊరేగారు. మాంగళ వాయిద్యాలు, మేళతాళాలు నడుమ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండగగా సాగింది. ఉదయం గంగా పార్వతీ సమేతుడైన మల్లేశ్వర స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్దనున్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల వసోమూర్తులకు ఆలయ అర్చకులు పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అర్చకులు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ప్రచార రథం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణ ఆద్యంతం కన్నుల పండగగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రచార రథం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా మల్లికార్జున మహామండపానికి చేరింది. కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులతో పాటుగా దేవస్థాన అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం వెల్లడించిన సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు. చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని జోస్యం. వ్యర్థ నిర్వహణ ఖచ్చితంగా జరగాలి. సంబంధిత శాఖ అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్. విజయవాడ సితారా గ్రౌండ్స్ జలకన్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం. పూర్తిగా దగ్ధమైన అన్ని స్టాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.